హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు ఇప్పుడే లగడం జరిగింది అనమాట. తెలిసింది మొత్తానికి విన్నర్ ఎవరో కాదు, కళ్యాణ్ పడాలా గారు విన్ అయ్యారు. ఒక కామనర్ విన్ అయ్యారు. ఎంతోమంది కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకున్న వాళ్ళే విన్ అయ్యారు. లాస్ట్ డేస్లో ఎంత నెగిటివిటీ వచ్చింది, మొన్నటి నుంచి తనుజ విన్నర్ అంట అని ఎంత నెగిటివిటీ వచ్చినా సరే, నెగిటివిటీ అనకూడదు, ఎంత రూమర్స్ వచ్చినా సరే, చాలా ఆ అబ్బాయికి బయట జరిగిన ఏదైతే క్యాంపెయినింగ్ అవనియండి, లేదా ఆడియన్స్ రావడం అవనియండి, ఒక సెలబ్రిటీస్ అందరూ దిగి రావడం అవనియండి, అంత ఈజీ అయితే కాదండి. ఈసారి గెలుపు నువ్వా నేనా అన్నట్టు వెళ్ళింది. మొత్తానికి అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఆచి తూచి చూస్తున్నది ఎవరో కాదు, కళ్యాణ్ పడాలా గారు విన్ అవ్వాలని, కామనర్స్ విన్ అవ్వాలని. బట్ తనుజ గారని తక్కువగా అయితే కాదు, తీసి పడేయాల్సిన ఆవిడైతే కాదు, ఆడిందండి, వేరే లెవెల్లో ఆడింది. బట్ చాలామంది బయట ఉన్న అతను గెలుచుకున్న ఆడియన్స్ని చూస్తే మాత్రం షాక్ అవుతాం. అందులో అయితే నో డౌట్ మేజర్ రీజన్ అంటే జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మన కామ్ అండ్ కంపోజ్డ్గా ఆలోచించి చూడాలి అనేది అయితే ఖచ్చితంగా. అంత చిన్న ఏజ్ అయినా 23 ఏళ్ళ అబ్బాయి అయితే ఎంత బాగా ఆడి చూపించాడో తెలుసుకోవచ్చు. ఒప్పుకుంటాను, ఆ అమ్మాయి అంత ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. లోన వాళ్ళిద్దరు అంత కలిసి ఉంటే బయట మాత్రం అందరూ కొట్టేసుకుంటూ నువ్వా నేనా అన్నట్టు ఉన్నారు. బట్ స్టిల్ అది ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏదైనా ఎక్కువ హీట్ ఫ్లేరప్ అవ్వకూడదు అనేది అయితే చాలా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. మొత్తానికి ఒక కామనర్కి విన్ చేసి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అప్డేట్స్ అసలు ఎలా వెళ్ళింది ఏంటి అనేది నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ అందరూ కూడా వెయిట్ చేస్తారా ఎవరు విన్నర్ అనుకున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈజ్ నన్ అదర్ దెన్ కళ్యాణ్ పడాలా గారు. కంగ్రాచులేషన్స్. అండ్ బిగ్ బాస్ జోడీకి కూడా ఆల్రెడీ నా దాంట్లో అతను వెళ్తున్నారని చెప్పి నేను వీడియో పెట్టడం జరిగింది. అండ్ తనుజ గారిని తీసుకుంటారా తీసుకోరా, మరి ఏంటి కథ, ఏంది ఎలా వెళ్తుంది అనేది అయితే నా ఛానల్ అప్డేట్ చేస్తాను. అండ్ ఎవరు కూడా తనుజ ఫాలోవర్స్ ఏవైతే అవన్నీ, తనుజ ఫ్యాన్స్ అయితే అవనియండి, ఎక్కడ హేట్రెడ్ మెసేజెస్, తిట్టే మెసేజెస్ ఎట్లా అని నెగిటివిటీ అయితే ఇంకా స్ప్రెడ్ చేయకండి. ఇంకా గేమ్ అయిపోయింది కాబట్టి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ లైఫ్స్ అంటాను నేను. సారీ, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ లైఫ్స్. సో ఎవరు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు అని అంటారు అనమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.